జూదము, దొంగ వ్యాపారము, అశ్లీలత, వ్యభిచారము, వడ్డీ వ్యాపారాలు, మనుషులు ఎదుటి వారి డబ్బుని దోచుకోవడంలో ఎంతో సిద్ధహస్తులుగా ఉన్నారు. వారికి ఎంతో తెలివితేటలు ఉన్నాయి. ఎదుటి వారిని మోసం చేయడం వారికి తెలివితేటలు, ఎదుటి వారికి అబద్ధం చెప్పడం వారికి తెలివితేటలు. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. పాపము మనిషిని నిత్య నరకాన్ని తీసుకెళ్ళేసి, ప్రియ సహోదరులారా, మరణం ఖచ్చితమే. నీ దొంగ వ్యాపారము, వడ్డీ వ్యాపారం, చేయుచున్న మోసపూరితమైన ప్రతి వ్యాపారం వాడిని నిత్య నరకానికి తీసుకెళ్ళేసి, ఇది వాస్తవ సత్యం. వాడు నిత్య నరకానికే. మనకైతే నిత్య జీవం ఉన్నది. పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడిన వ్యక్తికి నిత్య జీవం ఉన్నది. నిత్య జీవము, దేవుడి రాజ్యం ఉన్నది. భూమి మీద మనుషునికి నెమ్మది ఉండదు. నిత్యము నరకము మండుతున్న మనుషులు పరవేదనడానికి సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు లేకుండా మనిషి మరణిస్తే వాడు నిత్య నరకానికే ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఎందుకని పాపంలో బ్రతుకుతారు? ఈ 70 ఏళ్ల జీవితంలో నువ్వు నేను సంపాదించేదేం లేదు. మోసగించి, అన్యాయం చేసి, అక్రమంగా అబద్ధములతో బ్రతుకు మీరు పాపాన్ని కూడగట్టుకోకండి. క్రీస్తు కొరకు బ్రతికి రక్షణ పొందని. ప్రియ సహోదరులారా, దేవుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యేసు ప్రభువు మార్గన్నాడు, నీ శత్రువును క్షమించమని. అయితే మనుషులు తమ సొంత ఇంటి వారినే క్షమించరు. ఎప్పుడు మీ ఇంటి వారిని క్షమించారు? అన్నదమ్ములను క్షమించరు. చదవండి. మనుషులు వెంబడించకండి. మనుషులు వెంబడిస్తే కేవలం మనుషులు వెంబడిస్తే ఏ ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు వారు భూమిని ఆకాశంలో నిర్మించి మరణమును జయించిన వాడు నీకు నాకు ఉచితముగా ఒక రాజ్యాన్ని ఇస్తున్నాడు. యవ్వనస్తులు పాపానికి బానిసలుగా ఉన్నారు, వ్యభిచారానికి బానిసలుగా ఉన్నారు, తాగుబోతు మరణానికి బానిసలుగా ఉన్నారు, అబద్ధములకు బానిసలుగా ఉన్నారు, మోసాలకు బానిసలుగా ఉన్నారు. ప్రియ సహోదరులారు, ఆలోచించండి. దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అంటే దేవుడి ఏదైనా కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి అక్కడ యేసు క్రీస్తునందు విశ్వాసించడం అంటే, నమ్ముకోవడం అంటే నేరుగా చెప్పేది కాదు. వారికి బ్రతుకు కనబడాలి. వారి బ్రతుకు మార్చిగా కనబడాలి. వారి బ్రతుకు మారకుండా నువ్వేమి